ప్రజా రక్షణే ధ్యేయం. ప్రజల ధన మాన ప్రాణాలను రక్షించేందుకు ప్రాణాలను సైతం అర్పించేవారే పోలీస్ అని శిక్షణ సమయంలో బోధిస్తారు. ఈ పాఠాలని చాలా మంది వింటారు, కొందరే ఆచరిస్తారు. అలాంటి అరుదైన ధైర్యవంతుల్లో ఒకరు హెడ్ కానిస్టేబుల్ యాదయ్య. ఈ వీర పోలీస్ కి కేంద్ర హోంశాఖ అత్యున్నత శౌర్య పథకం అందించింది. ఈ ఫోటోలో ఉన్నది ఒక్కరే. విధి నిర్వహణలో శౌర్యాన్ని, ధైర్య సాహసాలను ప్రదర్శించి అందరితో శభాష్ పోలీస్ అనిపించుకున్న హెడ్ కానిస్టేబుల్ చదువు యాదయ్య. ఇతను ప్రాణాలను తృణప్రాయంగా భావించి కరుడుగట్టిన చైన్ స్నాచర్లను పట్టుకున్న యాదయ్యకు కేంద్రం అత్యున్నత శౌర్య పథకం రాష్ట్రపతి గ్యాలంటరీ అందించి సత్కరించింది. ఈ ఏడాది ఈ అవార్డు అందుకున్న ఒకే ఒక్కడు మన యాదయ్యే. 2022 జూలై 25న ఇషాన్ నిరంజన్ నీలం నల్లి, రాహుల్ అనే ఇద్దరు కేడీలను ప్రాణాలకు తెగించి పట్టుకున్నాడు యాదయ్య. చైన్ స్నాచింగ్ లో చెయ్యి తిరిగిన ఆ ఇద్దరిని బీహెచ్ఎల్లో బైక్ పై పారిపోతున్న సమయంలో యాదయ్య అడ్డగించాడు. ఆ గొడవలో ఇషాన్ 7 సార్లు యాదయ్యను కత్తితో పొడిచాడు. అయినా సరే యాదయ్య వాళ్ళను విడిచిపెట్టలేదు. పోలీస్ గా తన ఉద్యోగ ధర్మం మర్చిపోలేదు. నా వెనక కూర్చున్న దిబేష్ అని వెనక కూర్చున్న వాళ్ళు కూడా ఇద్దరు ఉన్నారు, ఇషాన్ కిషన్, రాహుల్ అని. వెనక కూర్చున్న దిబేష్ దిగి ముందు డ్రైవర్ని పట్టుకున్నాడు. పట్టుకున్నాక నేను వెనకాల నుంచి అట్లే పారిపోతాడని చెప్పి వెనక ఉన్న వ్యక్తిని పట్టుకున్నాను. పట్టుకునే టైంలో అతని దగ్గర ఉన్న కత్తి నాకు తెలియదు. అట్లా కత్తి తీసుకుని కొట్టేశాడు. 7 జాగాల్లో కత్తి పోట్లు. ఆ క్రమంలో చాలా ఇంజురీ అయిపోయింది. కొద్దిగా వదిలిపెట్టిందంటే పక్కనే కొంచెం ముందుకు వెళ్ళిందాడే రవి అని ఇంకో కానిస్టేబుల్. ఆ రవి అనే అతన్ని పట్టుకొని పిఎస్ తీసుకెళ్ళాను. 18 రోజులు మృత్యువుతో పోరాడాడు యాదయ్య. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలోనే యాదయ్యను ఓ విషయం ఆందోళనకు గురిచేసింది. తెల్లారితే కొడుకును ఎంసెట్ ఎగ్జామ్ రాయించడానికి తీసుకెళ్లాలి, ఎలా అని ఆందోళన చెందుతున్న సమయంలో కుటుంబం, పోలీస్ డిపార్ట్మెంట్ అండగా నిలిచింది. 3 సర్జరీలు చేయించుకొని 3 నెలల తర్వాత మళ్లీ విధుల్లో చేరాడు. శరీరం సహకరించకపోవడంతో అధికారులు యాదయ్యను ఆఫీసు విధులకు పరిమితం చేశారు. యాదయ్య ధైర్య సాహసాలకు, విధి నిర్వహణలో ఆయన సిన్సియారిటీని గుర్తించిన కేంద్రం ఈ ఏడాది ఈ అత్యున్నత శౌర్య పథకం రాష్ట్రపతి గ్యాలంటరీ పురస్కారానికి ఎంపిక చేసింది. దేశవ్యాప్తంగా ఈ ఏడాది ఈ పథకానికి ఎంపికైన ఏకైక పోలీసు యాదయ్య కావడం విశేషం. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లోని మాదాపూర్ సిసిఎస్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్న యాదయ్య ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు. ఇంకా డీసీపీ సార్లు, నా తోటి కొలీగ్స్, తెలంగాణ సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్, పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. కత్తిపోట్లకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో పోలీస్ డిపార్ట్మెంట్ తనకు అండగా నిలిచిందంటున్నారు యాదయ్య. ఎంత ఖర్చైనా పర్వాలేదు, యాదయ్య ప్రాణాలు కాపాడాలని తన ఉన్నతాధికారులు వైద్యులను రిక్వెస్ట్ చేశారని వెల్లడించారు. ఒక్క పైసా కూడా తాను ఖర్చు పెట్టకుండా చూసుకున్నారని కృతజ్ఞతాభావంతో చెప్తున్నారు యాదయ్య. నేరస్తులను పట్టుకోవడంలో రియల్ లైఫ్ లో పోలీసుల కష్టాన్ని చాలా రేర్ గా చూస్తూ ఉంటాం. కానీ తన ప్రాణాలకు తెగించి నిందితుల్ని పట్టుకున్నాడు హెడ్ కానిస్టేబుల్ యాదయ్య. 7 కత్తిపోట్లు పడినా కూడా డ్యూటీ చేసి నిందితుల్ని పట్టుకున్న తీరుని గుర్తించిన భారత ప్రభుత్వం ఆయనకు రాష్ట్రపతి గ్యాలంటరీ అవార్డు ప్రకటించింది. దేశవ్యాప్తంగా పోలీస్ శాఖలో ఈ ఏడాది యాదయ్యకు మాత్రమే రాష్ట్రపతి అవార్డు లభించింది. అయితే తన డ్యూటీ ఒకవైపు, తన కొడుకు భవిష్యత్తు మరోవైపు ఉండగా హాస్పిటల్లో కొట్టుమిట్టాడాను అంటున్న హెడ్ కానిస్టేబుల్ యాదయ్యతో మా ప్రతినిధి నిఖిల్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. హెడ్ కానిస్టేబుల్ యాదయ్య ఉన్నారు. తాను చేసిన వీరోచిత పోరాటానికి గాను రాష్ట్రపతి గ్యాలంటరీ అవార్డు ప్రకటించింది. ముఖ్యంగా ఏంటంటే దేశంలో పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒకే ఒక వ్యక్తికి పోలీస్ గ్యాలంటరీ అవార్డు వచ్చింది. అది కూడా మన తెలంగాణ నుంచి, సైబరాబాద్ కమిషనరేట్ నుంచి కేవలం యాదయ్య ఎంపికయ్యారు. ప్రస్తుతం ఎందుకు, ఏ సందర్భంలో ఎంపికయ్యారు, అతను చేసిన పోరాటం ఏంది, అయిన మాటలను అడిగి తెలుసుకున్నాం. ప్రస్తుతంతో యాదయ్య ఉన్నారు, మాట్లాడుతాం. సార్, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. ఎట్లా ఫీల్ అవుతున్నారు అవార్డు రావడం? చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతున్నాను. ఆఫీసర్స్ కూడా మీతో పాటు ఉన్నా కూడా, మీ కొలీగ్స్ మీతో ఉన్నా కూడా మీరు ఎందుకు విరోచితంగా పోరాడారు అంటే ఖచ్చితంగా మీకు దాదాపు 7 కత్తిపోట్లు మీ కడుపులో, పొట్ట భాగంలో ఖచ్చితంగా పడ్డాయి. కాబట్టి మీరు వాళ్ళని వదిలిపెట్టే ప్రయత్నం ఎందుకు చేయలేరు? నేను ఒక డిపార్ట్మెంట్లో వచ్చింది, మనము నేరస్తులు పట్టుకోవడానికే వచ్చాను. ఇప్పుడు వదిలిపెడితే నాకు ఇంకా ఏం లేదు. అక్కడ నేను చేసిన ఉద్యోగానికి న్యాయం జరగదు. అది సరే, తాకిని కొట్టేస్తూ ఉన్నాడు, పర్లేదు, మన నుంచి అయ్యేంత వరకు నేను చేయాలనే క్రమంలో వాళ్ళను పట్టుకోవడం జరిగింది. అది అసలు మీరు అనుకున్నారా ఆ 7 కత్తిపోట్లు వచ్చిన తర్వాత బతికి బయటపడతా అని అనుకున్నారా? మీరు హాస్పిటల్లో కూడా 18 రోజుల పాటు హాస్పిటల్లో బెడ్ మీద పోరాడారు.
నేను ఆ ఆలోచన పెట్టలే. నేను బ్రతుకుతున్నా లేదా, నేను మంచిగా ఉంటుందా, నాకు ఆలోచన లేదు. నేను పట్టుకున్నాను. నేను ఒక సంతోషానికి అనుకో, ఇంకా నేను పట్టుకొని ఒక పేరు తెచ్చిన నా నుంచి, నేను డిపార్ట్మెంట్కి వచ్చిన దానికి న్యాయం చేసిన అనే ఒక ఉద్దేశంతో నేనున్నా. దానికి తోడు వాళ్ళు నా ఆఫీసర్లు కావచ్చు, సబార్డినేట్ ప్రతి ఒక్కరు చాలా సపోర్ట్ చేశారు. నాకు సపోర్ట్ చేసి నన్ను హాస్పిటల్ తీసుకుపోయి, ఆ హాస్పిటల్లో ఉన్న ఫీలింగ్ కూడా లేదు నాకు. ఆ హాస్పిటల్ ఏఐజీ హాస్పిటల్, మా ఆఫీసర్లు అందరు సపోర్ట్ తోటి వాళ్ళు కూడా అంత మంచి ట్రీట్మెంట్ చేయడం జరిగింది. డాక్టర్స్ కూడా అంత సూపర్ ట్రీట్మెంట్, అంత మంచి చేయడం జరిగింది. ఇంకా నాకు ఇంకా వేరే ఫీలింగ్స్ రాలేవన్నట్టు నాకు. అంటే మీ భవిష్యత్తు కోసం మీ నాన్న మిమ్మల్ని చదివించాడు, మీరు హెడ్ కానిస్టేబుల్ వరకు కూడా చేరుకున్నారు. మీ డ్యూటీ ఒకరోజు ఆ తెల్లారితే మీ కొడుకుకి ఎగ్జామ్ ఉంది, ఆ ఎగ్జామ్ వస్తే ఆయన భవిష్యత్తు ఎట్లా అంటే మీరు హాస్పిటల్లో ఉన్నారు, అసలు మీకు ఇట్లా అయిందని మీరు స్వయంగా ఫోన్ చేసి ఇంటికి చెప్పే వరకు తెలియదు, ఆయనకు ఎగ్జామ్కు తీసుకెళ్లాలనే ఆలోచనలోనే మీరు ఇంకా ఉన్నారు. మీరు నర్సు ఫోన్ నుంచి కూడా ఇంటికి ఫోన్ చేసినట్టు సమాచారం ఉంది. ఇంతవరకు ఎస్, కరెక్ట్. అది నాకు ఈవినింగ్ నాకు తెలుసు, వీళ్ళు నాకు ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ చేసుకుంటున్నా ఆ టైంలో వచ్చాడు మా బాబు, మా మిస్సెస్ వాళ్ళు వచ్చారు అక్కడికి, ఈ ఇమేజ్ మన పైనషి హాస్పిటల్ కాడికి వచ్చి తెలుసు వాళ్ళకు కూడా అయ్యింది అనేది. కాకపోతే 3 o'clock అక్కడ మన ఏఐజీ హాస్పిటల్ తీసుకెళ్లారు. నాకు స్ప్రో వచ్చే వరకు సర్జరీలు అయినాయి, 3 సర్జరీలు అయినాయి. ఆ తర్వాత స్ప్రోలోకి వచ్చే వరకు 2:30 ఆల్మోస్ట్ 3 అయి ఉంటుంది. అప్పుడు నాకు స్ప్రోలో వచ్చినాక ఇమ్మీడియట్లీ ఆలోచన, మా ఊడికి ఎగ్జామ్ ఉంది కదా ఎట్లా అనేది వచ్చేసింది అన్నట్టు. ఒకటి చేసిన పిఎస్లో మాత్రమే తెలుసు, ఇప్పుడు మీరు దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలకు తెలుసు, రాష్ట్రపతి వరకు కూడా మీ పేరు ఇప్పుడు వెళ్ళిపోయింది. ఎట్లా ఫీల్ అవుతున్నారు సార్? మీ ఫ్యామిలీ కావచ్చు, మీరు కావచ్చు. చాలా చాలా ఫీల్ అవుతున్న, సంతోషం వ్యక్తం అంటే ఇక చెప్పలేను నా సంతోషానికి. ఎందుకంటే ఒక సామాన్య వ్యక్తిని నేను, చిన్న విలేజ్ నుంచి వచ్చి ఇక్కడ నుంచి ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఉండి ఒక ఇండియన్ లెవెల్లో నాకు పేరు వచ్చింది, ఎంతమందికి తెలుసు అంటే ఆ సంతోషానికి హద్దులు లేవు నాకు. ఇంకా నేను కావచ్చు, మా ఫ్యామిలీ కావచ్చు, నా రిలేషన్